ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి కీలక సమావేశం జరగనుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, విద్యార్థుల ఆందోళనల అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే వ్యూహంపై సిడబ్ల్యూసిలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు వేదికగా ఇప్పటికే విద్యార్థుల సమస్యలను లేవనెత్తుతున్న కాంగ్రెస్ ఇకపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై నేతలు చర్చించనున్నారు. అదే సమయంలో అయోధ్య విరాళాల చోరీ అంశం కూడా సిడబ్ల్యూసి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి కీలక సమావేశం జరగనుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆగస్టు 19న ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం మొత్తం ఈ సమావేశంలో పాల్గొని దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశాలు ఉన్నామని సమాచారం. అయితే ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు ఈ సమావేశంలో కీలకంగా మారే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నవి. అదేవిధంగా పార్లమెంటు వేదికగా కూడా ఈ అంశాలను కాంగ్రెస్ పెద్ద ఎత్తున లేవనెత్తిన పరిస్థితి అయితే చూశాము. అయితే ఈ విద్యార్థుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, పార్టీ శ్రేణులను ఏ విధంగా సమన్వయం చేయాలి, దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రజా కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నవి. అంతేకాకుండా అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించి ఆరోపణలు కూడా సిడబ్ల్యూసి ఎజెండాలో ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే రాబోయే సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలని దీనిపై కూడా సిడబ్ల్యూసి చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ రాము.